అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 4 రోజుల నుంచి ఒంగోలులో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసినదే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా అన్నా పలాని నాయకుడితో పని ఉందన్నా కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా ఫోన్ చేసి కలిపి వారికి సహాయం చేసే గుణం అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారికి చెవులో జోరీలాగా చేరి కొంతమంది వ్యక్తులు మాట్లాడిచ్చారు. దాని మీద మేము ఖండన మొన్న ఇవ్వటం జరిగింది. అలాగే మళ్ళీ మొన్న కొంతమంది దొంగలు చీటర్లు వాళ్ళు మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తి ఏందని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తాతలు మున్సిపల్ ఫ్యామిలీ, వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ లార్డ్స్ గల కుటుంబం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేది ఈ దొంగలకి చీటర్లకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పిన మాటలు వినకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా మీ అనుయంగులు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య వారిచ్చారు. ఎందుకనో ఆ రోజు మినీ మహానాడులో టెంప్ట్ అయ్యారు. అది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు మీరు రాసుకున్న స్క్రిప్ట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్క్రిప్ట్ లేదని తెలుసు. తర్వాత మీకెవరో స్క్రిప్ట్ దారిలో కారులో మిమ్మల్ని మాట్లాడమని ప్రెజర్ చేసినట్టు మాకు తెలిసిన సమాచారం. దయచేసి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి జనసేనలోకి వచ్చారు కాబట్టి మీ ఇద్దరు కలిసి పనిచేసి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కాదు కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలో కూటమిగా ఆవిర్భవించింది కాబట్టి కూటమి బలోపేతానికి మీ ఇద్దరు కృషి చేయాలనేది మా కోరిక. అలాగే బాలినేని రేపు రాబో 29 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తారు. ఇద్దరు ఒకళ్ళు సహకరించుకోవాలి. వారి అభిమానులు మీకు ఓట్లు వేయాలి, మీ అభిమానులు కూడా వారికి ఓట్లు వేయాలి. భవిష్యత్తులో ఇద్దరు కూడా గెలిచి, ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కాబట్టి ఇద్దరు కూడా భవిష్యత్తులో 29లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టడం మీకు రాజకీయంగా ఇబ్బందులు పడతారు తప్పితే మీరు ముందుకు వెళ్ళేదంటూ ఉండదు. వీళ్ళ గురించి మీకు మీడియా పరంగా తెలియజేస్తున్నాను. రాచగొర్ల వెంకట్రావు, సిరిపురం వెంకట్రావు అంటారు అతన్ని. అతనికి నిన్న మందు దాగి మాట్లాడాడు నా కుటుంబం గురించి. నేను కూడా మాట్లాడదలుచుకుంటే చాలా ఎక్కువ మాట్లాడగలను ఇళ్లలో ఆడవాళ్ళ గురించి. అది మంచి సంప్రదాయం కాదు. ఇట్లా జగన్ గతంలో మాట్లాడిచ్చే వంశీతో నానితో ఇవాళ వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారనేది ఇవాళ ప్రజానీకం అంతా చూస్తుంది. ఎమ్మెల్యే గారు, ఇతను చరిత్ర మీకు తెలుసో లేదో తెలుసుకోండి. అతను రాచగొర్ల వెంకట్రావు అలియాస్ సిరిపురం వెంకట్రావు అని అతను చదువుకునే రోజుల్లో లాయర్పేట సాయిబాబా గుడి సెంటర్లో ఆడవాళ్ళ మెడల్లో బంగారపు చైన్లు లాక్కొని వెళ్ళేవాడు. అక్కడితో మొదలుపెట్టి కిరాయి హత్యలు, దొంగతనాలకి పాల్పడి పెద్ద మనిషిగా నీతో తిరుగుతున్నాడు. ఇవాళ పాత రోజుల్లో మీ తాత
గారైనటువంటి స్వర్గీయ దామచర్ల జనార్దన్ గారు దామచర్ల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్న టైంలో ఆంజనేయులు గారితో తిరుగుతుంటే కొన్ని మీడియా పత్రికలు మీ తాతగారితో ఉన్న ఫోటోలు ఈ సిరిపుర వెంకట్రావు ఫోటోలు వేస్తే ప్రచురించగా తర్వాత వెంకట్రావుని మందలించి నువ్వు రావద్దబ్బాయి నా దగ్గరికి, నేను చంద్రబాబు దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, నాకు వద్దయ్యా నా పదవికే ముప్పు వచ్చింది అనే పరిస్థితిలో మీ తాతగారు చెప్పారు. ఆనాడే మీ తాతగారు జాగ్రత్త పడ్డారు. మీ తాతగారు బతుకున్నంత కాలం ఇతని దగ్గరికి రానియలేదు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి సిరిపుర వెంకట్రావు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఎన్నిసార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇతన్ని స్టేషన్లోంచి తీసుకొచ్చాడు. ఎన్కౌంటర్ చేసే పరిస్థితిలో ఉంటే ఇతనికి రివార్డు కూడా ప్రకటిస్తే నీ భార్యా పిల్లలు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి నెత్తి నోరు కొట్టుకొని ఏడిస్తే యాదవ కుల సంఘాలు మొత్తం వచ్చి మొరబెట్టుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కసారికి అతన్ని బయట ఏంటంటే ఆ రోజున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అతనుకున్న పలుకుబడితో ఇతన్ని ఎన్కౌంటర్ నుంచి బయట వేశాడు. అవన్నీ మర్చిపోయి అతను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.